హలో ఫ్రెండ్స్. ఏదన్నా ఒక విషయాన్ని చాలా ఇంట్రెస్టింగ్‌గా, ఎంగేజింగ్‌గా చెప్పాలంటే కథలు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇన్వాల్వ్ అయ్యి ఇని విషయాన్ని బాగా అర్థం చేసుకుంటారు. మనం దాన్ని కథల ద్వారా చెప్తే. సో, ఇవాళ కథాకేలి కార్యక్రమానికి స్వాగతం. కొన్ని కథలు చెప్తాను. మీరు విని ఎంజాయ్ చేయండి. ఒకసారి ఏమవుతుంది అంటే, ఒక గురువుగారుంటారు. తను యజ్ఞాలు, యాగాలు చేస్తుంటారు. ఆయనకు ఆశ్రమం ఉంటది. అయితే ఆ గురువుగారు ఒక నల్ల పిల్లిని పెంచుకుంటున్నాడు. ఈ యజ్ఞం చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఆ నల్ల పిల్లి అటు ఇటు పరిగెత్తి, అక్కడ యజ్ఞంకున్న వస్తువుల్ని చిందరవందర చేస్తుంటది. గురువుగారు ఏం ఆలోచిస్తారంటే, ఓకే, దీన్ని ఆపాలని చెప్పేసేసి, ఆ నల్ల పిల్లిని తీసుకొచ్చి ఒక గంప కింద పెట్టి, తన యజ్ఞ కార్యక్రమం చేసుకుంటాడు. యజ్ఞం తర్వాత ఆ పిల్లిని వదిలేస్తూ ఉంటాడు. ఇలా కొంతకాలం గడిచిపోయింది. గురువుగారు కాలం చేశారు, ఆ పిల్లి కాలం చేసింది. ఆయన తరం అయిపోయింది. ఆయన కొడుకు తరం వచ్చింది. ఆయన కొడుకు యజ్ఞం చేయాలనుకున్నాడు. అప్పుడేం చేస్తాడంటే, ఊర్లోకెళ్ళి ఒక నల్ల పిల్లిని తీసుకొచ్చి గంప కింద పెట్టి యజ్ఞం చేస్తున్నాడు. ఆ పక్కనోళ్ళు అడిగారు. ఎందుకండి అంటే, లేదు, మా తరతరాల కింద యజ్ఞం చేయాలంటే ఫస్ట్ పిల్లిని తీసుకొచ్చి, ఆ పిల్లిని గంప కింద పెట్టిన తర్వాత యజ్ఞం చేయాలా అని చెప్తారనమాట. యాక్చువల్‌గా గురువుగారి చేసిన ఒక ఆహ్, రీజన్ వేరు. కానీ దాన్ని అర్థం చేసుకొని తరాలకు పోతున్నప్పుడు వచ్చే రీజన్ వేరు. ఈ రోజున చాలా మూఢనమ్మకాలు అలా వచ్చినాయండి. దానికి ఏదో ఒక రీజన్ ఉంటుంది. అదే అలా ఫాలో అవుతూ నమ్మకాల కింద ఫామ్ అయిపోయాయి. ఓకే. సో, ఒకసారి ఏమవుతుందంటే, ఒక రాజుగారుంటారు. రాజుగారి అంతఃపురంలో దొంగతనం జరుగుతుంది. దొంగతనం జరిగినప్పుడు కొంతమంది అనుమానితులుంటారు. వాళ్ళు చేశారేమో డౌట్ ఉంటుంది. అయితే వాళ్ళని పిలిపిస్తారు. పిలిపిచ్చి రాజుగారి ముందు నించోబెడతారు. రాజుగారు వాళ్ళతోని అడుగుతాడు. బాబు, ఏం ప్రాబ్లమ్ లేదు. ప్రతి మనిషి దురాశ పడతాడు. మీరు నిజం ఒప్పుకొని హారం ఇచ్చేస్తే మిమ్మల్ని ఎటువంటి శిక్ష లేకుండా వదిలేస్తాను. నేనేం చేయను. మీ మాటిస్తున్నాను అని చెప్తారు. ఆళ్ళు వాళ్ళు ముగ్గురు గూడా లేదు, లేదు రాజా, మేము మాకేం తెలియదు. మేము దొంగతనం చేయలేదు అని ఒప్పుకోరు. అప్పుడు మంత్రి గారికి అప్పగిస్తారు. మంత్రి గారు మీరే చూసుకోండి అని మంత్రి గారికి అప్పగిస్తారు. మంత్రి గారు ఏం చెప్తారంటే, ఆ ముగ్గురితో ఒక మాట చెప్తాడు. మీరు ముగ్గురు కళ్ళు మూసుకొని వంగి ఉండండి. నాకు మీ ముగ్గురిలో ఎవరు దొంగతనం చేస్తారో తెలుసు. నేను ఒకడిని పురమాయిస్తాను. వాడొచ్చి మీ తల నరుకుతాడు. ఎవ్వడైతే దొంగతనం చేశాడో వాడి తల మాత్రమే నరకబడుతుంది. మిగతా వాళ్ళు సేఫ్. 100% సేఫ్. మీరేం టెన్షన్ పడనవసరం లేదు అని చెప్తాననమాట. బలవంతంగా ముగ్గురు ఇట్లా కళ్ళు మూసుకొని వంకుంటారు. దాంట్లో ఒకడు మాత్రం ఇటు అటు చూస్తుంటాడు. ఎంటనే మంత్రి గారు వాడిని పట్టేస్తాడు. పట్టేసి, రాజా, వీడు మాత్రమే దొంగతనం చేసింది. నేను ఇచ్చిన నమ్మకాన్ని బట్టి దొంగతనం చేయని వాళ్ళు ధైర్యంగా కళ్ళు మూసుకొనున్నారు. ఈడికి మాత్రం భయంగా ఉంది. ఎందుకంటే వాడి మీదే వేటు పడతది కాబట్టి భయంగా ఉంది. వాడే రాజా అని చెప్తాడు. మంత్రి గారు ఒక తెలివికి రాజుగారు సన్మానించి దొంగకి శిక్ష విధిస్తాడు ఒప్పుకోనందుకు. ఒకసారి ఏమవుతుందంటే, ఇద్దరు భార్యాభర్తలుంటారు. ఇద్దరు అద్దం ముందు నించొనుంటారు. అయితే భార్య కొంచెము ఆహ్, ఏమని అడుగుతుంది భర్తని, "ఏవండీ, నేను బాగున్నానా?" అడుగుతుంది. భర్త, "నువ్వు సూపరున్నావు. నువ్వు చాలా అందంగా ఉన్నావు" అంటాడు. "ఏవండీ, నేను సన్నగున్నానా?" అడుగుతది. భర్తకి కొంచెం మనసులో డౌటున్నా, ఎక్కడ దీనితోనెందుకు గోల, ఒప్పుకుంటూ పోవాలా అని చెప్పి, "లేదు, నువ్వు సన్నజాజి చిత్తిగ లెక్క సన్నగా, నాజూగ్గా, అందంగా ఉన్నావు" భార్య ఫుల్ హ్యాపీ అయితది. హ్యాపీ అయ్యి, "అయితే అండి, నన్ను ఎత్తుక్కొని కొంచెం ఫ్రిడ్జ్ వరకు తీసుకెళ్ళండి. నేనక్కడ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసుకొని ఐస్ క్రీమ్ తినాలి" అంటది. భర్తకి గుండెలో రాళ్ళు పడతది. ఏదో తేడా పడుతుందనిపించి, "డార్లింగ్, నువ్వెందుకు ఎళ్ళడము? నీ కాళ్ళు కందిపోతాయి. నువ్వే ఇక్కడుండు. నేనే ఫ్రిడ్జ్‌ని మోసుకొస్తాను ఇక్కడి దాకా" అంటాడు. ఒకసారి ఏమవుతుందంటే, ఒక చీమ భయంగా పరిగెడుతుంటది. పరిగెడుతుంటే దారిలో ఎలక ఎదురవుతది. ఎలక చీమని అడుగుతది. "చీమ, ఎందుకు నువ్వు భయంగా పరిగెడుతున్నావు" అని చెప్పి. చీమంటది, "ఒక పెద్ద జంతువు వస్తున్నది తిండికి. అందుకోసం నేను భయంగా పరిగెడుతున్నా" అంటది. ఎలకకు భయమేస్తది. ఎలక కూడా, వామ్మో, అదేదో వస్తుంది, నన్ను కూడా తినేస్తుందని చెప్పి ఎలక పరిగెడుతుంటది. ఇంతలో కుందేలు ఎదురవుతది.
కుందేలు వీళ్ళిద్దరిని అడుగుతది. ఎందుకు మీ ఇద్దరు ఇట్లా పరిగెడుతున్నారంటే, ఒక పెద్ద జంతువు వస్తుంది అది తిన్నికి. అందుకోసం మేము పరిగెడుతున్నాం అంటది. వీళ్ళతో పాటు కుందేలు పరిగెడుతుంటది. ఇంతలో నక్క ఎదురైతది. నక్కకు కూడా చెప్తారు. చెప్తే నక్క కూడా ఫస్ట్ పరిగెడుతది. ఆ తర్వాత డౌటొస్తది. చీమ చీమ ఎవరొస్తున్నారండి తిన్నికి? పెద్ద జంతువు ఏది అని అడుగుతది చీమని. చీమ అంటది, "నన్ను తిన్నికి ఒక పెద్ద గండు చీమ వస్తుందని" చెప్తది. నక్కకు కోపం వస్తది. ఆ గండు చీమ నన్ను తింటదని అడుగుతది. గండు చీమ నిన్నేం తినదు. కానీ నన్ను తింటది. అందుకోసమే పరిగెడుతున్నా. ఈ రోజుల్లో చాలామంది దేనికో ఏదో ఉండదు. పక్కోడు చేస్తే వీడది చేస్తాడు. అట్లా కూడా నడుస్తుందన్నమాట. అలాంటి వాటికి ఇదొక ఎగ్జాంపుల్. థాంక్ యూ.